హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే కొత్తగా మైక్ అయితే తెప్పించానండి. సో అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఈ మైక్ అంటే గ్రీనారో P10. సో గ్రీనారో P10 అయితే తెప్పించాను. సో ఫస్ట్ అయితే గ్రీనారోలోనే వేరే మైక్ అనుకున్నాను అనమాట. గ్రీనారో ప్రో S11. సో ఆ మైక్ అయితే తెప్పిద్దాం అనుకున్నాను. సో తర్వాత బాగా సెర్చ్ చేసి యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూసి అదే ఫస్ట్ అనుకున్నాను. గ్రీనారో ప్రో S11 అనుకుంటా. సో అదే బాగుంది మైక్ అని అందరూ వీడియోస్లలో అయితే చూశాను, నేను అందరు చెప్పడం అయితే విన్నాను. సో అండ్ ఫైనల్గా అయితే మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పేసి చూసేసరికి మనకు గ్రీనారో P10 అయితే సో మంచి మైక్ అని చెప్పేసి మళ్ళీ అన్నారు. కొత్త మోడల్ అంటే ఇది. సో దాని తర్వాత వచ్చిన లేటెస్ట్ మోడల్ అని చెప్పారనమాట. సో ఇలా చాలా వీడియోస్ చూసి ఇది మంచిదా కాదా అని చెప్పేసి చూశాను. అలాగే మైక్ కూడా మనకు చాలా చిన్నగా ఉందండి, బాగుంది. ఇంకొకటి ఏంటంటే మనకు మ్యాగ్నెట్ కూడా ఉందన్నమాట. సో క్లిప్ మోడలే కాకుండా మ్యాగ్నెట్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే కాలర్ హై నెక్ ఇట్లా ఉంటుంది కదా, సో అలాంటప్పుడు మ్యాగ్నెట్తో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుందండి. మైక్ కూడా మంచి డిజైన్లో చిన్నగా వచ్చిందనమాట. సో ఆల్రెడీ నేను బోయో మైక్ వాడుతున్నాను, అది బాగానే పనిచేస్తుంది. సో ఇంట్లో అయితే ఓకే, కానీ నేను షాపింగ్ వీడియోస్కి అట్లా వెళ్తున్నా కదా, సో దాంతో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇలా మైక్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో చాలా బాగుందండి. ఇలా వచ్చిందనమాట. మనకు ప్యాకింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో బ్రేక్ అవ్వకుండా ఇలా ఇచ్చారు. అంటే ఇది వచ్చేసి వారంటీ కార్డు ఒకటి ఇచ్చారండి, 1 year వారంటీ ఉన్నట్టుంది. సో తర్వాత ఇందులో వచ్చేసి ఛార్జర్ పిన్ అయితే ఇచ్చారు. సో C పిన్ ఛార్జర్ అండి, మనకు C పిన్ అయితే వస్తుంది. అండ్ ఐఫోన్స్ అట్లా యూజ్ చేసుకోవడానికి మనకు సపరేట్గా అడాప్టర్ కూడా వస్తుంది. సో అది వచ్చేసి 200 ఎక్స్ట్రా. సో ఇప్పుడేమో అవసరం లేదు కదా, నాది ఆండ్రాయిడ్ ఫోన్ అనమాట. ఆండ్రాయిడ్కి అయితే ఇది C పిన్ అయితే వస్తుందని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. స్మార్ట్ ఫోన్కి అయితే ఇలా వస్తుంది కదా C పిన్ అని చెప్పేసి, సో అదైతే వద్దనుకున్నాము. అండ్ ఇలా వచ్చేసిందండి బాక్స్ అయితే. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. సో చూడండి, బాక్స్ కూడా చాలా బాగుంది. సో మెటీరియల్ కూడా స్ట్రాంగ్ అనిపించింది నాకైతే. సో ఇలా ఇద్దా ఇచ్చారనమాట. ఒక రిసీవరు అండ్ 2 మైక్స్ అయితే ఉన్నాయి. సో చూడండి, ఇది వచ్చేసి మనకు రిసీవర్ అనమాట. ఇది ఫోన్కి కనెక్ట్ చేయాలి, C పిన్ రిసీవర్ ఉంది. సో ఇది వచ్చేసి మైక్స్ అనమాట. 2 మైక్స్ మనం ఇద్దరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, లేదంటే ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, సో అలా యూజ్ అవుతుందని చెప్పేసి నేను 2 మైక్స్ అయితే తీసుకున్నాను అండి. సో చాలా బాగుంది. అండ్ సైజ్ కూడా చూసారు కదా, చిన్నగా ఉంది చూడండి. అండ్ ఇలా క్లిప్ ఇచ్చారు. అండ్ మనకి ఇది రొటేట్ అవుతుంది అనమాట, ఎటు తిప్పినా కానీ తిరుగుతుంది. అండ్ మ్యాగ్నెట్ కూడా ఉంది. సో చూడండి, ఇలా సపరేట్గా చేసేసి మనం మ్యాగ్నెట్తో కూడా మైక్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉందన్నమాట. రెండు కూడా చాలా చిన్నగా ఉన్నాయి చూడండి. సైజ్ అయితే చాలా బాగుంది. రిసీవర్ ఇలా అయితే ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి ఛార్జర్ అనమాట. సో ఛార్జర్ పెట్టుకోవడానికి. సో ఈ విధంగా అయితే ఉందండి, చాలా బాగుంది. తర్వాత వీడియోలో నేను ఎలా పనిచేస్తుంది, ఎలా ఉందని చెప్పేసి నేను రివ్యూ అయితే ఇస్తాను. సో చాలా బాగుంది. మనకు తక్కువ బడ్జెట్లో అయితే మంచి మైక్ అనమాట. సో అంటే 1500లో అట్లా కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 2450 సమ్ అనుకుంటా నేను. సో నెక్స్ట్ వీడియోలో కూడా నేను ప్రైస్ ఒకసారి మళ్ళీ మెన్షన్ చేస్తానండి. 2450 వరకు పడ్డది అనుకుంటా. సో చూడండి, ఈ విధంగా ఉన్నాయి. రెండు కూడా C పిన్ ఛార్జెస్. సో చాలా బాగుందండి. సైజ్ వైజ్ అయితే మనకి ఇందులో మళ్ళీ 3 క్యాన్సిలేషన్ ఉన్నాయి అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్, 3 టైప్ క్యాన్సిలేషన్. సో 1, 2, 3 స్టెప్స్లో మనకు నాయిస్ అనేది మొత్తం క్యాన్సిలేషన్ అవుతుంది. ఇలా అన్నీ కూడా ప్లస్ పాయింట్స్ ఉండేసరికి అండ్ సైజ్ కూడా బాగుందని చెప్పేసి నేను ఈ మైక్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మీకు రివ్యూ కూడా ఇస్తానండి. సో మైక్ ఎలా వర్క్ చేస్తుంది, బాగుందా, క్యాన్సిలేషన్ అవుతుందా లేదని చెప్పేసి నేను ఆ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా తీసుకునే వాళ్ళైతే సో ఈ మైక్ అయితే చాలా బాగుందండి. అవుట్డోర్లో సో మీరు షూటింగ్ అది చేస్తుంటారు కదా యూట్యూబర్స్కి అయితే ఇదైతే చాలా మంచి వర్క్ అవుతుంది. సో బోయో మైక్ కూడా మనకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. నేను 750కి తీసుకున్నాను అనమాట కరోనా టైంలో. అంటే 5 years అవుతుంది తీసుకొని కూడా. ఇప్పటికీ కూడా చాలా మంచిగా వర్క్ చేస్తుంది. సో బట్ ఇది బయటకు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు, షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు సో ఇలా వైర్లెస్ మైక్ అయితే బాగుంటుంది కదని చెప్పేసి తీసుకున్నాండి. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మీరు ఎవరైనా వాడుతున్నారా? సో
సో ఎలా ఉంది, వర్క్ అవుతుందని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఇప్పటికైతే ఈ అన్బాక్సింగ్ వీడియో తీసానండి. సో మైక్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.